వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ కు గౌరవం ఇవ్వని వైసీపీ సభ్యులు ఈ సభలోకి రాకూడదన్నారు. కూటమి సర్కారులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామన్నారు పవన్. 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సినోనిమ్ ఫర్ రక్కస్, గొడవ కానీ బూతులు కానీ పర్యాయ పదం అయిపోయారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్షుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల మన్నను చూడకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం. అది మా ఇంటి విషయాలు అధ్యక్షుడు, అది మన ఇంటి విషయాలు, మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, నేను ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టబడి వాళ్ళు అధికారం కాదు. కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు we will work for the state development, state prosperity, for people of Andhra, and we die for the nation. కాకపోతే ఏదైనా డబ్బులతో ముడిపడదు సార్. నా భయం ఏంటంటే, గతంలో సినిమా ఉంది సార్ జల్సాలు, దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు తెచ్చుకోండి. సో ప్రతిసారి ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు అక్కడ తెచ్చుకోండి. ఒకసారి 300 తీసుకుంటా ఉండు. 3 సార్లు అయితే 5 సార్లు వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా ఉందో అతను బయటకు వస్తాడు. ఏమన్నా చొక్కా దండలేదు, బొక్క తప్ప ఏమన్నా దండలేదు. నాకు ఇబ్బంది ఉందండి అధ్యక్ష. ఇది మేము ఏదైనా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మొన్న కోపం కాదు, మనం ఫేస్ చేయలేదు. మన ద్వారా